హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్. సో ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీ ఎండోమెంట్ నోటిఫికేషన్ గురించి మెయిన్ పాయింట్స్, అలాగే ఏ సర్టిఫికేట్ కావాలి అండ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో నీకు కొన్ని జిల్లాలలో 0 పోస్టులు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఎలా అప్లై చేయాలో అది కూడా డీటెయిల్గా చెప్తాను. సో నోటిఫికేషన్ ఫస్ట్ ఏజ్ వచ్చేసి 18 to 42. సో 1/7/2025కి 18 to 42 ఏజ్ మధ్య ఉండాలి. సో శాలరీ వచ్చేసి 25,220 నుంచి 80,910 రూపీస్. సో టోటల్ వేకెన్సీస్ 7 ఉన్నాయి. సో అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి ఈ మంత్ 13 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 2. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఎర్లీగా చేయండి, లాస్ట్ మినిట్లో మళ్ళీ సర్వర్ బిజీ వస్తుంటుంది. సో ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓటీపీఆర్ ఏపీపీఎస్లో. సో దాని తర్వాత నెక్స్ట్ చెప్తాను ప్రాసెస్ అనేది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది, సో టోటల్ పోస్టులు 7. సో నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ద డేట్ ఆఫ్ ఈస్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ ఇచ్చిన డేట్కి అలా మనం ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ, సో ఎనీ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ అవ్వాలి ఇచ్చాడు. సో మస్ట్ ప్రాసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. సో ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో రిమైనింగ్ డిస్కస్ చేసే ముందు, సో ప్రజెంట్ ఈ ఛానల్లో ఎండోమెంట్ క్లాసెస్ అనేది కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ ఆ రామాయణం సంబంధించిన క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి సో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ మంత్ 10th నుంచి సో కంటిన్యూగా, సో ఆల్రెడీ రామాయణం చాప్టర్ అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ 10th నుంచి మహాభారతం, అలాగే 75 days కంటిన్యూ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను మళ్ళీ. ఆల్మోస్ట్ 75 days ఎండోమెంట్లో ఆల్మోస్ట్ 5 క్లాసెస్ అయిపోయాయి. క్విజ్ అయితే 7 క్విజ్ అయిపోయింది. టోటల్ రామాయణం అయిపోయింది. అలాగే క్యాస్ట్ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years. ఫర్ ఎస్సీ ఎస్టీ సిఎఫ్ వేకెన్సీ వాళ్ళకి 10 years. పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 10 years. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో సో ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ చూద్దాం. ఫస్ట్ మనం ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ సెలెక్ట్ చేస్తే మనకి ఓటీపీఆర్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఓటీపీఆర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఒకవేళ ఓటీపీఆర్ లేకపోతే ఫస్ట్ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని లాగిన్ అవ్వండి. సో లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ చూపిస్తుంది నోటిఫికేషన్. ఇక్కడ మనం ఏంటంటే ఎండోమెంట్కి సంబంధించిన అప్లికేషన్ని ఓపెన్ చేయాలి. ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తుంది. అలాగే ఫోటో, సిగ్నేచర్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అదర్ డీటెయిల్స్లో ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ మైగ్రేట్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్, అంటే తెలంగాణ నుంచి ఆంధ్రకి మైగ్రేట్ అయితే ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా లేదా? సో ప్రజెంట్ ఉన్న 7 పోస్టులు అనేది ఓన్లీ ఓపెన్ కేటగిరీలు ఉన్నాయి. సో మనం ఒక దగ్గర మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయండి, సో లేకపోతే వద్దు. నార్మల్గా వేరే నోటిఫికేషన్ ఏంటంటే మనకి బీసీ కేటగిరీ పోస్టులు ఉన్నాయంటే మనం నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అప్లై చేస్తే మనకు బీసీ కింద రిజర్వేషన్ వస్తుంది నాన్ క్రిమిలియర్ వాళ్ళకి. బట్ ఇక్కడ ఉన్న 7 పోస్టులకి అన్ని ఓసీ కాబట్టి ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్ అనేది ఉండదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఆ నెంబర్ ఇవ్వండి, లేదంటే మనకి నెక్స్ట్ మంత్ 2 వరకు టైం ఉంది కదా,
ఒకసారి అప్లై చేయండి. ఎలాగో ఫ్యూచర్‌లో కూడా యూజ్ అవుతుంది. అప్పటిలోపు వస్తే ఆ నెంబర్ ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేయండి. నెక్స్ట్ రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఆర్ యూ డిబార్ ఫ్రమ్ ఎనీ పిఎస్సి అండ్ యూపీఎస్సి ఎగ్జామ్ నో సెలెక్ట్ చేయండి. మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసి యూనివర్సిటీ నేమ్ అండ్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది డేట్ ఇవ్వండి. నెక్స్ట్ సో పోస్ట్ ప్రిఫరెన్స్, మీ డిస్టిక్లో పోస్ట్ ఉంటే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసి ఫస్ట్ నెంబర్ 1 ఇవ్వండి. ఒకవేళ మీ డిస్టిక్లో ఎటువంటి పోస్ట్ లేకపోతే మీరు కృష్ణా సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్, అంటే ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకున్నారో ఎగ్జామ్ అనేది ప్రతి డిస్టిక్లో జరుగుతూ ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకోండి, 1 2 3 ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత డిక్లరేషన్ ఇచ్చేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది, ఆన్లైన్ ద్వారా పే చేసేయండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.